హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు ఆలూ కర్రీ సింపుల్గా గ్రేవీ వచ్చేలా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఆలూని ఇలా బాయిల్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని దీనిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా మగ్గిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టమాటాను కట్ చేసుకొని దీనిలో వేసుకుంటున్నాను. టమాటాలు ఇలా మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకొని 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకుంటున్నాను. ఇది పెరుగు కూడా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీనిలో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి వాటర్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి బాయిల్ అయిపోయిన తర్వాత దీనిలో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుని వేసుకొని బాగా కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మగ్గిపోయింది, ఇంకా తీసి చూద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదేనండి, చాలా సింపుల్గా ఇలా ఆలూ కర్రీ రెడీ చేసుకోవచ్చు. దీనిపైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.